లేకుంటే మీ వ్యూవర్స్కి వాళ్ళ మునక్కాయ కొన్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేద్దాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయని 2 టమాటాలు సన్నగా తరిగిన ముక్కల్ని యాడ్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత మునక్కాయ ముక్కల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపుని కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కూర మొత్తాన్ని కలిపేసి కావాల్సినంత నీళ్లు యాడ్ చేయండి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలాగా ఒకసారి కలిపేయండి. కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్ మునక్కాయ కూర రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.